పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ రాజ్యసభ సభ్యులు కీర్తిశేషులు ఎస్ఎం లాల్ జాన్ బాషా గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉద్యమాలతో, స్ఫూర్తితో, త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ప్రజాస్వామ్య దేశంగా ఈ ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధిక జనాభా గల దేశంగా మన భారతదేశం ఉంది. ఈరోజు మనకి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ కూడా విదేశాల నుంచి ఎన్నో సవాళ్లు ఉన్నా ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించలేని విధంగా డిఎస్సీలో కానీ మిగతా అన్ని కూడా ఈరోజు ఒక ద్వేషపూరితమైన పదాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనా మన కర్తవ్యం మన అందరం చేయాల్సింది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతాన్ని, గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాగద్వేషాలకు వ్యతిరేకంగా తీసుకెళ్లడానికి మనం పనిచేయాలి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే 91లో ఆయన దాదాపు చిన్న వయసులోనే మరి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. గుర్తుంటుంది. ఆ రోజు చరిత్ర సృష్టించారు. ఎన్జీ రంగాన్ని ఓడించింది ఎవరు అని పార్లమెంట్ లో చిన్న కొరవడం, ఇంతటి నాయకుడిని ఓడించిందని ఆయన మరి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజ్యసభ సభ్యులయ్యారు. 99లో మన పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఈ విధంగా మరి ఎన్టీ రామారావు గారికి దగ్గరగా, చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా, మరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మరి రాజ్యసభ సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా దేశ విదేశాల్లో ఎన్నో ఫలితాలు చేసి మన భారతదేశ ప్రతిష్టని మరి కొత్త స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజారాం బాషా గారు. మన దగ్గర కూడా మనం చూస్తే మన సాధికారణ కూడా నేను 94లో ఎమ్మెల్యే తర్వాత మొదలుపెట్టిన సాధికారణ మన గవర్నమెంట్ లేనప్పుడు కూడా 2004-2009 మధ్య ఆయనకి రాజ్యసభ నిధులిచ్చి మరి ఆయనే ఆ రోజు ప్రారంభోత్సవానికి రావడం వల్ల ఈ రోజు కూడా మనం మర్చిపోలేం. రాజకీయంగా మనని మరి ఎంతో వెన్నుతట్టు ప్రోత్సహిస్తూ మరి గురజాల నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా ధైర్యాన్ని ఇచ్చారు. మరి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ మరి ఇదే ఆగస్టు 15న నాగరికల్ దగ్గర రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడంతో ఈ వ్యక్తి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ పార్టీ కూడా తీరడం లేదు. ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆయన ఆశయాలు మనం బలంగా ముందుకు తీసుకెళ్లి అందరం ముందుకు నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ